ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన కుండపోత వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వాగులు, నదుల ప్రవాహానికి రోడ్లన్నీ డ్యామేజ్ అయ్యాయి. నిన్న వాగుల ప్రవాహాన్ని దాటే ప్రయత్నం చేసిన లారీలు, ట్రాక్టర్లు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కాకపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. రోడ్ల పునరుద్ధరణకు ఇంకా చాలా సమయం పట్టే అవకాశం కనబడుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో వరద బీభత్సంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిన్న కురిసిన భారీ వర్షం బీభత్సాన్ని సృష్టించింది. దాదాపు 17 సెంటీమీటర్ల వర్షపాతం నిన్న ఆదిలాబాద్ జిల్లాతో పాటు పలు మండలాల్లో నమోదవడంతో ఒక్కసారిగా జనజీవన వ్యవస్థ అనేది అస్తవ్యస్తంగా మారిందని చెప్పుకోవచ్చు. దానికి నిదర్శనమే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి బోరజు, జైనత్, బేలా మండలాలకు సంబంధించి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి చూడవచ్చు. మనం తర్నం బ్రిడ్జ్ వద్ద ఉన్నాం. ఈ తర్నం వంతెన తెలంగాణ, మహారాష్ట్రకు సంబంధించిన ఇది అంతర్రాష్ట్ర రహదారి. ఈ ప్రాంతంలో పూర్తిగా ఈ తాత్కాలిక వంతెన పైనుంచి నీటి ప్రవాహం పెరిగేసరికి ఒక్కసారిగా నిన్నటి నుంచి కూడా రాకపోకలు ప్రస్తుతం నిలిచిపోయాయి. చాలా పెద్ద మొత్తంలో భారీ వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. ఈ కనుచూపు మేరలో విజువల్స్లో కనిపించే ఈ ప్రాంతం అంతా కూడా నిన్న నీటితో మునిగిపోయి చాలా భయంకరమైన పరిస్థితిలో నీటి ప్రవాహం పెరిగింది. నిన్న చూడవచ్చు 2 వాహనాలు కూడా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఈ లారీతో పాటు ఇంకొక వాహనం ఇంకా నీటిలోనే ఉంది. సో ఈ లారీకి సంబంధించి దీంట్లో ఉన్న 2 మనుషులు, ఆ వ్యాన్లో ఉన్న 2ని కూడా తాళ్ల సాయంతో స్థానికులు కొంత కాపాడారు. కొంత ఆస్తి నష్టం జరిగినప్పటికీ కూడా ప్రాణ నష్టం జరగకుండా స్థానికుల సహాయంతో కొంత తాళ్లతో వాళ్ళందరినీ కూడా బయటకు తీసిన పరిస్థితి ఉంది. చూడవచ్చు ఒక లారీలు, వ్యాన్లు కొట్టుకపోయే పరిస్థితి వచ్చిందంటే ఎంత ప్రమాదకర స్థాయిలో ప్రవాహం అనేది ఉండిందన్నది మనం చాలా క్లియర్గా అర్థమవుతుంది. అవతల వైపు చూడవచ్చు ఇంకా ట్రాఫిక్ పూర్తిగా జామ్ ఉంది. పోలీస్ వాహనాల్ని అడ్డుగా పెట్టేసి ఇటువైపు కిందికి ఎవరు కూడా రాకుండా చర్యలు అయితే తీసుకుంటున్నారు. బైకులు కానీ కార్లు ఏవి కూడా రాకుండా వాటన్నిటి కూడా డైవర్షన్ చేస్తున్నారు. లాండసాంగి, అర్లే మీదుగా ఆడ కమటా వైపు నుంచి కూడా కొంత లైట్ మోటార్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని డైవర్ట్ చేస్తున్నారు. కానీ భారీ వాహనాలు ఈ మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా నుంచి రాజురా వైపు నుంచి వచ్చే ఈ సిమెంట్ లారీలు కావచ్చు, మిగతా భారీ వాహనాలను మాత్రం పూర్తిగా ఆపివేసిన పరిస్థితి ఉంది. సో ఇక్కడ భారీ వంతెన ఉండేది గతంలో 4-5 సంవత్సరాల క్రితం వరకు కూడా. ఆ భారీ వంతెన గతంలో కూడా ఇలాగే కొంత ఫ్లడ్స్ వచ్చిన టైంలో దానికి సంబంధించి ఏదైతే బ్రిడ్జ్ స్లాబ్ల అలైన్మెంటు కోల్పోవడం వల్ల, ఆ స్లాబ్ అలైన్మెంట్ వల్ల ఆ బ్రిడ్జ్ పూర్తిగా పనికి రాకుండా పోయింది. దాంతో రీసెంట్గానే ఇక్కడున్న ఈ భారీ వంతెనను మొత్తం పూర్తి స్థాయిలో తొలగించేసి కొత్త వంతెన నిర్మాణానికి పనులు ప్రారంభించారు. కానీ పనులు చాలా ఆలస్యంగా జరగడంతో ఎక్కడికక్కడ పనులన్నీ కూడా అట్లాగే ఉండిపోయాయి. కొంత వాహనాల రాకపోకలకు తాత్కాలిక వంతెనను పైప్లేసి సిమెంట్ ద్వారా కొద్దిగా తాత్కాలిక వంతెనను వేసినప్పటికీ కూడా ఇది కేవలం నీటి ప్రవాహం లేనప్పుడు మాత్రమే పనికి వస్తుంది. మిగతా టైంలో మాత్రం ఈ వర్షం పడితే చాలు, చిన్నపాటి వర్షం పడ్డా కూడా ఈ తర్నం వాగు పైనుంచి కూడా భారీగా వరద పైకి పోయే అవకాశం ఉంటుంది. చూడవచ్చు అవతల వైపు గ్రామాల ప్రజలంతా కూడా కానీ వాహనాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా నిన్నటి నుంచి వాళ్ళంతా ఎదురు చూస్తున్న పరిస్థితి. స్థానికులు కొంత వాళ్ళకి మంచినీరు, పులిహోర లాంటివి కొంత వారందరికీ కూడా అందిస్తున్న పరిస్థితి ఉంది. సో ఇంకా చాలా కాలనీలు నీట మునిగి ఉన్నాయి. వాటన్నిటినీ కూడా తేరుకోవడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. సో ఈ రోడ్ల వ్యవస్థ కావచ్చు, ఈ డ్రైనేజీలు వీటన్నిటినీ కూడా ఇంకా పునరుద్ధరించడానికి చాలా టైం పట్టే అవకాశం ఉంది. అధికార యంత్రాంగం నిన్నటి నుంచి కూడా కొంత ఆన్లైన్ కాన్ఫరెన్స్లో జిల్లా ఉన్నత స్థాయి అధికారులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే కొంత మెడికల్ క్యాంప్స్ ఇమీడియట్గా అరేంజ్ చేయాలని చెప్పి ఈరోజు ఆదివారం అయినప్పటికీ కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అన్ని పిహెచ్సిలు, సిహెచ్సిల్లో ఈ వర్షానికి సంబంధించి ఈ ఫ్లడ్ వల్ల వచ్చే చెత్తా చెదారంతో ఈగలు, దోమలు వ్యాప్తి చెంది రోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇమీడియట్గా ఫస్ట్ అయితే మెడికల్ క్యాంపులు అరేంజ్ చేయాలని చెప్పి చెప్తున్నారు. ఆ తర్వాత రక్షిత మంచినీరు కావచ్చు, మిగతా ఏర్పాట్లన్నీ కూడా చేయాలని చెప్పి ఇప్పటికే అధికార యంత్రాంగం నిమగ్నమై ఉంది. సో అధికారులు సూచిస్తున్న దాని ప్రకారం మరో 2 రోజుల పాటు ఎవరు కూడా బయటకు రావద్దు. నిన్నటి వర్షం 3 గంటలు 17 సెంటీమీటర్ల వర్షం అనేది చాలా బీభత్సాన్ని సృష్టించింది. కాబట్టి ప్రమాదం ఇంకా పొంచి ఉంది. ఇంకా వర్షం మేఘావృతమైన ఆకాశమే ఉంది. సో వర్షం పడే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు పాటించాలని చెప్పి సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్.